ఓం నమో భగవతే శ్రీరమణాయ. మనము మేల్కొన్న తర్వాత మాత్రమే నిద్రింపని జనులను చూచుచున్నాము, కానీ నిద్రించినప్పుడు చూచుటలేదు. నిద్రింపని జనులు యథార్థంగా ఉన్నారని నిరూపించుటకు ప్రత్యేకంగా ప్రమాణమేది కూడా ఇవ్వబడలేదు. ప్రపంచము సత్యమును సామాన్య అభిప్రాయమును అంగీకరింపకుండుటకు కారణం అది గాఢ నిద్రయందు కనిపించపోవుటే. ఆ ఆక్షేపమే మనము నిద్రించినప్పుడు నిద్రింపని జనుల విషయమున కూడా ప్రామాణికమగును. కాబట్టి ద్వైతుల యొక్క ఈ యుక్తి పూర్తిగా విఫలమగును. మనము స్వప్నరహిత నిద్రా సమయమున వారిని చూచినచో అది ప్రబలమైన యుక్తి కాగలదని శ్రీ భగవాన్ రమణ మహర్షి సూచిస్తున్నారు. అది వాస్తవంగా అసాధ్యము. మనము నిద్రించినప్పుడు నిద్రింపని వారు కూడా ప్రపంచమును మనసుతోనే తెలుసుకొందురు. మనస్సు లేకుండా ఎప్పుడునూ తెలుసుకొనజాలరు. అందువలన అందరికీ స్వప్నమందు వలె జాగ్రత్త దశయందు కూడా ప్రపంచము మనస్సంబంధమైందే. పలువురకు ప్రపంచము ఒకే విధంగా కనిపించుచున్నదను కారణం వలన కూడా ఈ ప్రపంచము వెలుపల ఉన్నదని చెప్పుదురు. కానీ ప్రేక్షకుల అనేకత్వము వాస్తవము కాదని భగవాన్ రమణ మహర్షులు ఈ వాదమును తిరస్కరించిరి. ఈ జీవుల నానాత్వము ప్రపంచ భ్రమలో భాగం కావున మిగిలిన వాని కంటే ఏమాత్రము సత్యం కాదు. ఈ విషయమునకు సంబంధించిన సత్యమును భగవాన్ రమణ మహర్షి గారు ఇలా వివరిస్తున్నారు. స్వప్నం నందువలే జాగ్రత్త అవస్థ యందు కూడా అజ్ఞానం వలన ఈ అనేకత్వము మనసుచే కల్పింపబడినదే. ఎట్లా అంటే మనోరహితమైన గాఢ నిద్రయందు అనేకత్వము భాషించుటలేదు. స్వప్నం నందువలే జాగ్రత్త అవస్థ యందు కూడా మనసే ప్రపంచమును సృష్టించును. కానీ స్వప్నం నందువలే జాగ్రత్త దశయందు కూడా ఇది తాను సృజించినదే అని మనసు ఎరగదు. మనసు వశం తప్పినదై అంటే మాయావశమై ప్రపంచమును సృజించును. కావున తన ఇష్టప్రకారము సృష్టించజాలదు. అందువలన ప్రపంచము సత్యమని నమ్మి భ్రమపడినదై అధికముగా సంసార బాధలను అనుభవించును. మనసుకు ఈ విరుద్ధమైన శక్తి దౌర్బల్యం కూడా ఉన్నదని మనకి తర్వాత తెలుపబడును. కోరికలను కోరినప్పుడు, నాటకమును చూచినప్పుడు, కథలను వినునప్పుడు మనస్సు తాను సృజించిన దానిని అంతటినీ సత్యమని విశ్వసించును. ఇదియే మనసు యొక్క స్వభావం. మన జాగ్రత్త అనుభవంలో నుండియే గ్రహింపబడిన ఈ ఉదాహరణలు మనసు యొక్క ఆత్మబాధక గుణమును నిరూపించును. ఇది స్వప్నములయందు ఇంకను నికృష్టంగా నుండును. సృష్టి దృష్టి కంటే వేరు కాదు. దృష్టి సృష్టి రెండూను ఒకటే. దృష్టి విరామమే నాశము తప్ప మరేదీ కాదు. ఆత్మతత్వ జ్ఞానం వలన ప్రపంచము నశించును. మనసు కూడా అసత్యమని తెలియజేయుటయే తర్వాతి మెట్టు. థ్యాంక్ యూ ఆల్.